ఇప్పుడు మనం కంజంక్టివ్ నార్మల్ ఫామ్ గురించి డిస్కస్ చేద్దాము. ఇన్ షార్ట్ దీన్ని ఏమంటామంటే సిఎన్ఎఫ్ అంటాము. ఈ వీడియోలో మనం కంజంక్టివ్ నార్మల్ ఫామ్ అంటే ఏంది, తర్వాత ప్రొసీజర్ టు ఒబ్టైన్ కంజంక్టివ్ నార్మల్ ఫామ్ యాజ్ వెల్ యాజ్ టోటలీ 8 ఎగ్జాంపుల్స్ సాల్వ్ చేద్దాము సో దట్ యూ కెన్ సాల్వ్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ ద ఎగ్జామినేషన్. Generally we know that conjunction means and operation, disjunction means or operation. కంజంక్షన్ అంటే అండ్ అని తెలుసు మనకి, డిస్జంక్షన్ అంటే ఆర్ అని తెలుసు. బట్ ఈ నార్మల్ ఫామ్స్లో అండ్ ప్లేస్లో మనం ప్రొడక్ట్ అనే వర్డ్ యూజ్ చేస్తాము, ఆర్ ప్లేస్లో సమ్ అనే వర్డ్ యూజ్ చేస్తాము. సో ఇప్పుడు మనం కంజంక్టివ్ నార్మల్ ఫామ్ అంటే ఏంటంటే ప్రొడక్ట్ ఆఫ్ ఎలిమెంటరీ సమ్స్. కంజంక్షన్ అంటే ఏంది, ప్రొడక్ట్ ఆఫ్ ప్రొడక్ట్ వచ్చినప్పుడు మనకి ఎలిమెంటరీ సమ్ అని వస్తుంది. నెక్స్ట్ డిస్జంక్టివ్ నార్మల్ ఫామ్ డిస్కస్ చేస్తాం. సో అందులో ఉల్టా పల్టా రివర్స్ వస్తుంది. సో కంజంక్షన్ అంటే ప్రొడక్ట్ వస్తుంది, ప్రొడక్ట్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి ఎలిమెంటరీ సమ్ అని వస్తుంది. వేరియాస్ డిస్జంక్టివ్ నార్మల్ ఫామ్లో ఏమొస్తుందంటే డిస్జంక్షన్ అంటే ఆర్ అంటే సమ్ అని రాస్తాము, సమ్ వచ్చింది కాబట్టి రివర్స్ ఎలిమెంటరీ ప్రొడక్ట్ అని వస్తుంది. ఓకే, సో కంజంక్టివ్ నార్మల్ ఫామ్ అంటే ఏంది, ప్రొడక్ట్ ఆఫ్ ఎలిమెంటరీ సమ్స్ ఈజ్ కాల్డ్ యాజ్ కంజంక్టివ్ నార్మల్ ఫామ్. ఎలిమెంటరీ సమ్ అంటే ఏందో చూద్దాము. ఏ సమ్ ఆఫ్ ద వేరియబుల్స్ అండ్ దేర్ నెగేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎలిమెంటరీ సమ్. లెట్ PQ ఆర్ 2 వేరియబుల్స్, దెన్ ఎలిమెంటరీ సమ్స్ ఆర్ P అనేది ఒక ఎలిమెంటరీ సమ్. వై? బికాస్ వీ కెన్ రైట్ P యాజ్ PRP. సో PRP ఈజ్ నథింగ్ బట్ P ఓన్లీ. ఎలిమెంటరీ సమ్ అంటే ఏంటంటే ఆర్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి దాని వేరియబుల్ మీద, నెగేషన్ మీద. బట్ నెగేషన్ ఉన్నా లేకపోయినా మనకి ఇబ్బంది ఏమి ఉండదు. సపోజ్ ఇక్కడ నెగేషన్ P తీసుకున్నాము, నెగేషన్ P ఆర్ Q ఈజ్ ఎన్ ఎలిమెంటరీ సమ్. సో ఒక వేరియబుల్ ఉండొచ్చు, లేదంటే ఆ వేరియబుల్ యొక్క నెగేషన్ కూడా ఉండొచ్చు. అదే రాసింది ఇక్కడ. ఏ సమ్ ఆఫ్ ద వేరియబుల్స్ అండ్ దేర్ నెగేషన్ అంటే P ఉండొచ్చు, లేదంటే నెగేషన్ P ఉండొచ్చు, లేదంటే Q ఉండొచ్చు, లేదంటే నెగేషన్ Q ఉండొచ్చు. అట్లా తర్వాత నెగేషన్ QRP అనేది ఇంకొక ఎలిమెంటరీ సమ్. నెగేషన్ QRP అంటే ఒక ఎలిమెంటరీ సమ్ అంటే ఏంటంటే సేమ్ వేరియబుల్ అనేది మనం రిపీట్ చేయొచ్చు. దెర్ ఈజ్ నో ప్రాబ్లం, వీ కెన్ రిపీట్ ద సేమ్ వేరియబుల్ సెవెరల్ టైమ్స్. ఇక్కడ Pని మనం 2 times రిపీట్ చేసాం. ఇఫ్ యూ సీ దిస్ ఎగ్జాంపుల్, PR నెగేషన్ Q ఆర్ నెగేషన్ Qని రిపీట్ చేసాం, అలా రిపీట్ చేయొచ్చు. సో ఎలిమెంటరీ సమ్ అంటే ఏంది, సమ్ అంటే ఏ ఆపరేషన్, ఆర్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. దేని మీద, వేరియబుల్ ఉండొచ్చు, లేదంటే నెగేషన్ ఉండొచ్చు. ఓకే, నౌ లెట్స్ సీ ద ప్రొసీజర్ టు ఒబ్టైన్ ద కంజంక్టివ్ నార్మల్ ఫామ్. టోటలీ 3 steps ఉంటాయి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇఫ్ ద స్టేట్మెంట్ ఆర్ compound preposition or if the statement, let us write here as if the statement formula or compound preposition or compound statement contains connectives such as implication or biconditional, then replace with equivalent formulas which contains or and negation. Suppose if we have a compound preposition like this, P implies Q, దాన్ని మనం డైరెక్ట్గా సాల్వ్ చేయలేము. దెన్ వీ హ్యావ్ టు రీప్లేస్ దెమ్ విత్ ఈక్వివలెంట్ ఫార్ములాస్ విచ్ కంటైన్స్ ఆర్ అండ్ నెగేషన్. P ఇంప్లైస్ Qకి ఫార్ములా ఏంది, నెగేషన్ PRQ, అలా రీప్లేస్ చేయాలి. ఆర్ ఇఫ్ యూ హ్యావ్ P బై కండిషనల్ Q అంటే దీన్ని ఇట్లా రాయొచ్చు, లేదంటే P ఇట్లా కూడా రాయొచ్చు, P బై కండిషనల్ Q. సో P బై కండిషనల్ Qకి ఫార్ములా ఏంది మనకి, P బై కండిషనల్ Q అంటే లెఫ్ట్ సైడ్ యారో ఉండాలి, రైట్ సైడ్ యారో ఉండాలి. సో ఇలా కూడా మనం రాయొచ్చు. ఓకే, సో P బై కండిషనల్ Qకి ఫార్ములా ఏంటంటే P కండిషనల్ Q అండ్ Q కండిషనల్ P. అగైన్ P కండిషనల్ Qని ఎలా రీప్లేస్ చేయొచ్చు, నెగేషన్ PRQ, Q కండిషనల్ Pని ఎలా రాయొచ్చు, నెగేషన్ QRP, అలా రీప్లేస్ చేసుకుంటూ చేయాలి. సెకండ్ ఏంటంటే ఇఫ్ ద నెగేషన్ ఈజ్ అప్లైడ్ ఆన్ ద ఎంటైర్ స్టేట్మెంట్ ఫార్ములా ఆర్ ఎ పార్ట్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఫార్ములా, దెన్ అప్లై ద డి మోర్గాన్స్ లా. సపోజ్ ఇట్లా ఉంది మనకి, నెగేషన్ ఆఫ్ PRQ అని ఉంది అంటే ఇప్పుడు మనం నెగేషన్ ఏం చేసాము, ఎంటైర్ స్టేట్మెంట్ ఫార్ములా మీద అప్లై చేసాం. దెన్ వీ హ్యావ్ టు అప్లై ద డి మోర్గాన్ లా. వాట్ ఈస్ ద డి మోర్గాన్ లా, నెగేషన్ ఆఫ్ PRQ ఈజ్ ఈక్వల్ టు నెగేషన్ P అండ్ నెగేషన్ Q, ఆర్ నెగేషన్ ఆఫ్ P అండ్ Q ఈజ్ ఈక్వల్ టు నెగేషన్ P ఆర్ నెగేషన్ Q. ఆర్ ఇట్లా ఉంది, ఒకసారి చూడండి, నెగేషన్ ఆఫ్, సపోజ్ ఇట్లా ఉందనుకోండి, PR నెగేషన్ ఆఫ్ P అండ్ Q అని ఉంది. ఇప్పుడు మనకి ఎంటైర్ స్టేట్మెంట్ ఫార్ములా మీద నెగేషన్ అప్లై చేయాలి, దీని మీద పార్ట్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఫార్ములా మీద అప్లై చేసాం. ఇప్పుడు కూడా మనం ఏం చేయాలి అంటే డి మోర్గాన్ లా అప్లై చేయాలి. సో నెగేషన్ అని కనుక ఉంటే, నెగేషన్ ఆఫ్ అని ఉంటే వీ నీడ్ టు అప్లై ద డి మోర్గాన్స్ లా. నెక్స్ట్ థర్డ్ రూల్ ఏంటంటే అప్లై ద డిస్ట్రిబ్యూటివ్ లా అంటిల్ వీ విల్ గెట్ ద సొల్యూషన్ ఇన్ కంజంక్టివ్ నార్మల్ ఫామ్. సో ఇక్కడ మన టార్గెట్ ఏంది, డిస్ట్రిబ్యూటివ్ లా అప్లై చేసుకుంటూ పోవాలి.
ఎక్కడ దాకా అప్లై చేయాలి? అంటిల్ వీ విల్ గెట్ ద సొల్యూషన్ ఇన్ ద కంజంక్టివ్ నార్మల్ ఫామ్. డిస్ట్రిబ్యూటివ్ లా అంటే ఏంది? వీ హ్యావ్ టూ లాస్, పిఆర్, క్యూ అండ్ ఆర్. డిస్ట్రిబ్యూటివ్ లా అంటే ఏంది? డిఫరెంట్ సింబల్స్ ఉండాలి. ఇక్కడ ఆర్ ఉంటే మధ్యలో అండు ఉండాలి. అలా కాకుండా ఇక్కడ అండుంటే మధ్యలో ఆర్ ఉండాలి. సో ఇది డిస్ట్రిబ్యూటివ్ లా అంటే. ఇక్కడ ఆర్ ఉంటే అండు ఉంది, అండు ఉంటే ఆర్ ఉంది, డిఫరెంట్ సింబల్స్ ఉండాలి. సో పిఆర్, క్యూ అండ్ ఆర్కి ఫార్ములా ఏంది? పిఆర్క్యూ అండ్ పిఆర్ఆర్. అదేవిధంగా పి అండ్ క్యూఆర్ఆర్కి ఫార్ములా ఏంది? పి అండ్ క్యూ ఆర్, పి అండ్ ఆర్. సో ఇప్పుడు టోటల్లీ 8 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ 8 ప్రాబ్లమ్స్ని 1 by 1 సాల్వ్ చేద్దాం. సో టోటలీ 8 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఈ 8 ఎగ్జాంపుల్స్ని మనం కంజంక్టివ్ నార్మల్ ఫామ్లో డిస్కస్ చేయాలి. కంజంక్షన్ అంటే ఏంది? అండ్ ఆపరేషన్. దేని మీద పర్ఫామ్ చేస్తాము? ఎలిమెంటరీ సమ్స్ మీద. అంటే ఇక్కడ ఆర్ రావాలి. ఎలిమెంటరీ సమ్ అంటే ఏంది? ఒక వేరియబుల్ ఉండొచ్చు. ద వేరియబుల్ అండ్ ద సమ్ ఆఫ్ ద వేరియబుల్ అండ్ దేర్ నెగేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎలిమెంటరీ సమ్. సో ఇది ఎలిమెంటరీ సమ్, మధ్యలో అండ్ రావాలి, అది. సో ఎగ్జాంపుల్ 1 చూద్దాము. సో వాట్ ఈస్ ద ఫస్ట్ ఎగ్జాంపుల్? పి అండ్ పి ఇంప్లైస్ క్యూ. సో దీన్ని ఎలా రాయొచ్చు? పి అండ్ పి ఇంప్లైస్ క్యూ అంటే ఎలా రాయొచ్చు? నెగేషన్ పిఆర్క్యూ. మనం ఇది కంజంక్టివ్ నార్మల్ ఫామ్లోనే ఉంది. కంజంక్టివ్ నార్మల్ ఫామ్ అంటే మధ్యలో అండ్ రావాలి, తర్వాత ఆర్ రావాలి. వీ కెన్ రైట్ పి యాజ్ పిఆర్పి. సో పి అనేది మనకి ఎలిమెంటరీ సమ్మే కాబట్టి అలానే వదలొచ్చు, లేదంటే దీన్ని మరి పిఆర్పి అని చెప్పి రాయొచ్చు. సో నెగేషన్ పిఆర్క్యూ. సో మధ్యలో అండ్ ఉంది, ఇక్కడ ఆర్ ఉంది, ఇక్కడ ఆర్ ఉంది. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. నౌ లెట్స్ సీ ద సెకండ్ ఎగ్జాంపుల్. So what is the second example? Negation of PRQ biconditional P and Q. Negation of PRQ biconditional P and Q. We know the formula for P biconditional Q. What is the formula for P biconditional Q? P conditional Q and Q conditional P. ఇది ఫార్ములా. P conditional Q and Q conditional P. ఇక్కడ P అంటే ఏంది? ఇది P, ఇది Q. సో దీని ఎలా రాయొచ్చు మనం? P కండిషనల్ Q. P అంటే ఏంది? నెగేషన్ ఆఫ్ PRQ. P కండిషనల్ Q. కండిషనల్, వాట్ ఈస్ Q? Q మీన్స్ P అండ్ Q. సో P కండిషనల్ Q అయిపోయింది. అండ్ Q కండిషనల్ P. Q అంటే ఏంది? P అండ్ Q. కండిషనల్, వాట్ ఈస్ P? P అంటే ఏంది? నెగేషన్ ఆఫ్ PRQ. సో ఒకసారి చూడండి. P బైకండిషనల్ Q అండ్ Q కండిషనల్ P, నెగేషన్ ఆఫ్ PRQ. సో ఇది అగైన్ దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ P ఇంప్లైస్ Q. P ఇంప్లైస్ Qకి ఫార్ములా ఏంది? P ఇంప్లైస్ Q ఈక్వల్ టు నెగేషన్ PRQ. సో ఇది P అవుతుంది, ఇది Q అవుతుంది ఇప్పుడు. సో దీన్ని ఎలా రాయొచ్చు మనం? నెగేషన్ ఆఫ్ నెగేషన్ P. సో నెగేషన్ ఆఫ్ నెగేషన్ P ఈజ్ నథింగ్ బట్ P ఓన్లీ. సో డైరెక్ట్గా నేను రాసేస్తున్నా. సో PRQ అని చెప్పి రాస్తున్నా. బికాస్ P ఇంప్లైస్ Q ఫార్ములా ఏంది? నెగేషన్ P. ఒక నెగేషన్ వస్తుంది. ఇక్కడ P అంటే ఏంది? నెగేషన్ ఆఫ్ PRQ. నెగేషన్ ఆఫ్ నెగేషన్ P ఈజ్ నథింగ్ బట్ P ఓన్లీ. సో PRQ ఆర్ Q అంటే ఏంది? P అండ్ Q. అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఇన్ ద ఫార్మ్ P కండిషనల్ Q. దీనికి ఫార్ములా ఏంది? నెగేషన్ ఆఫ్, వాట్ ఈస్ P? నెగేషన్ ఆఫ్ P అండ్ Q ఆర్ వాట్ ఈస్ Q? నెగేషన్ ఆఫ్ PRQ. సో నెగేషన్ P ఆర్ Q. నెక్స్ట్ ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ARB అండ్ C. ఇక్కడ మధ్యలో మనకి ఆర్ రావాలి, ఇక్కడ ముందు ఆర్ రావాలి, తర్వాత ఆర్ రావాలి, మధ్యలో అన్ రావాలి. సో కాబట్టి మనకి ఆర్ కావాలి కాబట్టి దీన్ని A అనుకోండి, దీన్ని B అనుకోండి, దీన్ని C అనుకోండి. ఇక్కడ ఆర్ సింబల్ ఉంది, ఇక్కడ అండ్ సింబల్ ఉంది. సో వీ కెన్ అప్లై ద డిస్ట్రిబ్యూటివ్ లా. వాట్ ఈస్ ద డిస్ట్రిబ్యూటివ్ లా? ARB అండ్ C ఈజ్ నథింగ్ బట్ ARB. A అంటే ఏంది? PRQ. ఆర్ B అంటే ఏంది? P అండ్ ARC. A అంటే ఏంది? PRQ. ఆర్ C అంటే ఏంది? Q. సో ARB అండ్ ARC. అండ్ హియర్ వీ హ్యావ్ నెగేషన్ ఆఫ్ P అండ్ Q. సో వీ కెన్ అప్లై ద De Morgan లా. సో వాట్ ఈస్ ద లా? నెగేషన్ P ఆర్ నెగేషన్ Q. సో De Morgan లా, నెగేషన్ P ఆర్ నెగేషన్ Q ఆర్ దీన్ని ఎలా రాయొచ్చు మనం? నెగేషన్ ఆఫ్ PRQ మీన్స్ నెగేషన్ P అండ్ నెగేషన్ Q. సో నెగేషన్ ఆఫ్ P అండ్ Q అంటే నెగేషన్ P ఆర్ నెగేషన్ Q ఆర్ నెగేషన్ ఆఫ్ P అండ్ Q అంటే ఏంది? నెగేషన్ ఆఫ్ PRQ అంటే ఏంది? నెగేషన్ P అండ్ నెగేషన్ Q. ఇది ఆల్రెడీ మనకి ఫార్ములాలో ఉంది, ఎలిమెంటరీ సమ్ ఫార్ములాలో ఉంది. దీన్ని యాస్టీజ్గా రాసేసేయండి. దీన్ని మనకు కదిలించాల్సిన అవసరమే లేదు.
యాజ్ ఈజ్ యాజ్ సమ్. అండ్ ఇది ఒక్కసారి చూడండి, మనకి ఈ ఆర్ కావాలి బికాజ్ ఎలిమెంటరీ సమ్ అంటే ఇది కావాలి. కాబట్టి దీన్ని ఏ అనుకోండి, దీన్ని బి అనుకోండి, దీన్ని సి అనుకోండి. ఆర్ ఉంది, అండ్ ఉంది, డిఫరెంట్ సింబల్స్ ఉన్నాయి. సో వీ కెన్ అప్లై ద డి మోర్గాన్ లా. సో వాట్ ఈస్ ద లా? ఏఆర్ బి అండ్ సి ఈజ్ నథింగ్ బట్ ఏ ఆర్ బి. వాట్ ఈస్ బి? నెగేషన్ పి. ఆర్ ఏఆర్ బి, ఐఎమ్ సారీ, అండ్ ఏఆర్సి. వాట్ ఈస్ ఏ? నెగేషన్ పి ఆర్ నెగేషన్ క్యూ. ఏఆర్బి అయిపోయింది. అండ్ ఏఆర్సి. వాట్ ఈస్ సి? నెగేషన్ క్యూ. సో దిస్ ఈజ్ ఎలిమెంటరీ సమ్, ఎలిమెంటరీ సమ్, ఎలిమెంటరీ సమ్, ఎలిమెంటరీ సమ్. Whereas this is conjunction, conjunction, conjunction. So this is in conjunctive normal form. So this is the solution for the second problem. So third problem తర్వాత చేద్దాము, బికాస్ థర్డ్ ప్రాబ్లం అనేది కొంచెం పెద్దది. కష్టమేం ప్రాబ్లం ఏం కాదు, సింపుల్ ప్రాబ్లమే, కొంచెం పెద్దది. సో దానికి కొంచెం ఎక్కువ స్పేస్ కావాలి. కాబట్టి థర్డ్ ప్రాబ్లమ్ని మనం లాస్ట్ ప్రాబ్లం కింద చేద్దాము. సో పైనుంచి కింద స్పేస్ వరకు యూజ్ చేసుకోవచ్చు. సో సెకండ్ ప్రాబ్లం అయిపోయింది, థర్డ్ని తర్వాత చూద్దాము. లెట్ us see the fourth problem. షో దట్ దీన్ని మనం టాటాలజీ కింద చూపించాలంట. ఓకే, టాటాలజీ అంటే ఏంది? ట్రూ అని చెప్పి తీసుకురావాలి. సో ఇది ఒకసారి చూడండి, ఫస్ట్ అది రాయండి, ప్రాబ్లం రాయండి. థర్డ్ ఎగ్జాంపుల్. సో క్యూఆర్ పి అండ్ నెగేషన్ క్యూ. క్యూఆర్ పి అండ్ నెగేషన్ క్యూ, ఇది ఒక కాంపౌండ్ ప్రపోజిషన్. ఆర్ ఇంకో కాంపౌండ్ ప్రపోజిషన్ ఏంది? నెగేషన్ పి అండ్ నెగేషన్ క్యూ. సో క్యూఆర్ పి అండ్ నెగేషన్ క్యూ, పి అండ్ నెగేషన్ క్యూ, ఆర్ నెగేషన్ పి అండ్ నెగేషన్ క్యూ. ఇది ఒకసారి చూడండి, ఇక్కడ ఆర్ ఉంది, అండ్ ఉంది. సో వీ కెన్ అప్లై ద డిస్ట్రిబ్యూటివ్ లా. ఇది ఏ అనుకుందాము, ఇది బి అనుకుందాము, ఇది సి అనుకుందాం. ఏఆర్ బి అండ్ సి ఫార్ములా ఏంది? ఏఆర్బి అండ్ ఏఆర్సి. ఏ అంటే క్యూ, ఆర్సి అంటే నెగేషన్ క్యూ. ఇది ఒక కాంపౌండ్ ప్రపోజిషన్. ఆర్ ఇక్కడ మనకు ఒక ప్రపోజిషన్ ఉంది. సో వాట్ ఈస్ దట్ ప్రపోజిషన్? నెగేషన్ పి అండ్ నెగేషన్ క్యూ. నెగేషన్ పి అండ్ నెగేషన్ క్యూ అనేది ఇంకో ప్రపోజిషన్. ఓకే, ఇప్పుడు ఒకసారి చూద్దాము. ఇక్కడ మనకేముంది? క్యూఆర్పి ఉంది. సో క్యూఆర్పి, క్యూఆర్ నెగేషన్ క్యూ. ఆర్ ఆపరేషన్ని మనం కాంప్లిమెంట్ పర్ఫామ్ చేస్తే ఆల్వేస్ మనకి ఏమొస్తుంది? ట్రూనే వస్తుంది. బికాజ్ ఒక ట్రూ ఉన్నా ఫాల్స్ ఉన్నా దాన్ని కాంప్లిమెంట్ చేస్తే ఫాల్సే వస్తుంది. సో హియర్ ద రిజల్ట్ ఈజ్ ట్రూ ఈజ్ ద రిజల్ట్. ఆర్ నెగేషన్ పి అండ్ నెగేషన్ క్యూ. ఆర్ నెగేషన్ పి అండ్ నెగేషన్ క్యూ. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయొచ్చు? మనం ట్రూ కింద రిజల్ట్ తీసుకురావాలి. ట్రూ కింద రిజల్ట్ తీసుకురావాలి. సో దీన్ని ఏం చేయొచ్చో ఒకసారి చెక్ చేద్దాం. సో హియర్ వీ హ్యావ్ క్యూఆర్పి అండ్ ట్రూ, క్యూఆర్పి అండ్ ట్రూ, అండ్ హియర్ వీ హ్యావ్ ఆర్ నెగేషన్ పి అండ్ నెగేషన్ క్యూ. సో ఇందులో ఏమైనా కామన్గా ఏమైనా వేరియబుల్ ఉందా? సో కామన్గా మనకి ఎటువంటి వేరియబుల్ లేదు. సో కాబట్టి దీన్ని మనం ఏం చేయాలి అంటే, లెట్ us టేక్ దిస్ వన్. అండ్ ఇది మనం పర్ఫామ్ చేద్దాము. సో అండ్ అంటే మనకి రిజల్ట్ ఏమొస్తుంది? పి అండ్ ట్రూ అంటే ఏంది రిజల్ట్? హియర్ వీ హ్యావ్ ఏ ఫార్ములా కాల్డ్ పి అండ్ ట్రూ. సో పి అండ్ ట్రూ, పి వాల్యూ ట్రూ అయితే ట్రూ వస్తుంది, పి వాల్యూ ఫాల్స్ అయితే ట్రూ వస్తుంది. సో ఆల్వేస్ పి వాల్యూవే రిజల్ట్ కింద వస్తుంది. సో పి వాల్యూ రిజల్ట్ కింద వస్తే ఏమొస్తుంది? పిఆర్క్యూ వస్తుంది. ఆర్ ఇక్కడ మనకి సపరేట్గా ఏముంది? ఆర్ నెగేషన్ పి అండ్ నెగేషన్ క్యూ వస్తుంది. సో దీన్ని మనం ఎలా రాయొచ్చు? ఇక్కడ మనకి ఈ రెండిట్లో పిఆర్క్యూ ఆర్ నెగేషన్ పి అండ్ నెగేషన్ క్యూ అని ఉంది. ఇక్కడ పి ఉంది, ఇక్కడ నెగేషన్ పి ఉంది, ఇక్కడ క్యూ ఉంది, దాని నెగేషన్ పి ఉంది. సో ఆ రెండింటిని మనం కంబైన్ చేస్తే సరిపోతుంది. సో లెట్ us అప్లై ద ఫార్ములా నౌ. సో let it be like this. So PR negation P. So here we have OR operator, here we have AND operator. So we can apply the distributive law. So let it be A, R, B and C. A, R, B and C means what? A, R, B and A, R, C. So దీని A అనుకుందాము, R అనుకుందాము, B and C అనుకుందాము. సో A, R, B అంటే నెగేషన్ P. అండ్ ఏఆర్సి, ఏ అంటే ఏంది? పిఆర్క్యూ. ఏఆర్బి అండ్ ఏఆర్సి అంటే ఏంది? నెగేషన్ క్యూ. ఇప్పుడు ఒకసారి చూడండి, ఇక్కడ ఏముంది మనకి? పిఆర్క్యూ ఉంది, ఆర్ నెగేషన్ పి ఉంది. సో పిఆర్ నెగేషన్ పి అంటే ఏమొస్తుంది? ట్రూ వస్తుంది. సో ట్రూ ఆర్ క్యూ. అండ్ ఇక్కడ ఏముంది? క్యూఆర్ నెగేషన్ క్యూ ఉంది, అంటే అది కూడా ఏమొస్తుంది? పిఆర్ ట్రూ వస్తుంది. సో దీని నుంచి మనం ఏం తీసుకురావచ్చు? ట్రూ ఆర్ క్యూ అంటే ఒక ట్రూ ఉంది, ఇంకొకటి ఏముంది? క్యూ ఉంది. సో ఆల్వేస్ మనకి ఏమొస్తుంది? ట్రూనే వస్తుంది. బికాస్ ఇక్కడ ఒక ట్రూ ఉంది కాబట్టి క్యూ వాల్యూ ట్రూ అయితే ట్రూనే వస్తుంది, క్యూ వాల్యూ ఫాల్స్ అయినా ట్రూనే వస్తుంది. సో ట్రూ. అండ్ ఇక్కడ ఒకసారి చూడండి, ఒక ట్రూ ఉంది కాబట్టి ఆల్వేస్ ఏమొస్తుంది? ట్రూనే వస్తుంది. సో ట్రూ అండ్ ట్రూ ఈక్వల్ టు ట్రూ ఇస్ ద రిజల్ట్. కాబట్టి టాటాలజీ కింద వచ్చేసింది. ఇట్లా ఒక ప్రాబ్లమ్ని మనం నెంబర్ ఆఫ్ వేస్లో సాల్వ్ చేయొచ్చు.
సో ఇట్లా సాల్వ్ చేయొచ్చు, మీరు ఇంకొక వేలో సాల్వ్ చేయొచ్చు, ఇట్ ఈజ్ యువర్ చాయిస్. బట్ మనం మేజర్గా ఏం తీసుకురావాలి, టాటాలజీ అని తీసుకురావాలి. దట్ ఈజ్ అవర్ ఎయిమ్. సో మీరు ఇట్లానే చేయాలని ఏం లేదు, మీరు ఇంకొక వేలో కూడా ఇంకొక ఫార్ములా అప్లై చేసి కూడా ట్రూ అని తెప్పిస్తే చాలు. సో దట్ ఈజ్ ఓవర్. సో ఇప్పుడు మనం 1 అయిపోయింది, 2 అయిపోయింది, 4 అయిపోయింది. సో లెట్ us సాల్వ్ ద 5, 6, 7, 8. ఆఫ్టర్ సాల్వింగ్ 5, 6, 7, 8, సో థర్డ్ ఎగ్జాంపుల్ని సాల్వ్ చేద్దాము. ఓకే, సో 5, 6, 7, 8ని సాల్వ్ చేద్దాము. సో 4th వన్ అయిపోయింది కాబట్టి 5th సాల్వ్ చేద్దాము. సో 5th వన్ కూడా చాలా సింపులే. సో వాట్ ఈస్ ద 5th వన్? క్యూఆర్ పి అండ్ ఆర్. క్యూఆర్ పి అండ్ ఆర్ అనేది ఒక కాంపౌండ్ ప్రపోజిషన్ అండ్ నెగేషన్ ఆఫ్ పిఆర్ఆర్ అండ్ క్యూ. ఎట్లయినా సాల్వ్ చేయొచ్చు, బట్ మన యొక్క ఎయిమ్ ఏంది, కంజంక్టివ్ నార్మల్ ఫార్ములాలో తీసుకురావాలి అంతే. సో ఆ ఫార్ములాస్ అన్ని పర్ఫెక్ట్గా ఉంటే ఈజీగా చేసేయచ్చు. క్యూఆర్ పి అండ్ ఆర్ అండ్ నెగేషన్ ఆఫ్ పిఆర్ఆర్ అండ్ క్యూ. ఇది ఒకసారి చూడండి, ఇక్కడ ఆర్ ఉంది, అండ్ ఉంది. సో వీ కెన్ అప్లై ద డిస్ట్రిబ్యూటివ్ లా. సో క్యూఆర్పి ఏఆర్బి అండ్ ఏఆర్సి, అంతే కదా. ఇది పి అనుకోండి, ఇది క్యూ అనుకోండి, ఇది ఆర్ అనుకోండి. సో పిఆర్క్యూ అండ్ ఫార్ములా ఏంది, పిఆర్క్యూ అంటే క్యూఆర్పి ఏఆర్బి అండ్ ఏఆర్సి అంటే క్యూఆర్ఆర్ అండ్ ఇక్కడ మనకేముంది, ఇది నెగేషన్ ఆఫ్, ఒకసారి చూద్దాము ఇక్కడ ఏముంది, నెగేషన్ ఆఫ్ పిఆర్ఆర్ అండ్ క్యూ. ఐఎమ్ సారీ, ఇక్కడ నెగేషన్ బయట ఉంది, తప్పు రాశాను. సో నెగేషన్ ఆఫ్ పిఆర్ఆర్ అండ్ క్యూ అంటే ఇది పి అనుకోండి, ఇది క్యూ అనుకోండి. అప్పుడు ఏమైంది, నెగేషన్ ఆఫ్ పి అండ్ క్యూ. నెగేషన్ ఆఫ్ పి అండ్ క్యూ ఫార్ములా ఏంది, నెగేషన్ పి. వాట్ ఈజ్ నెగేషన్ ఆఫ్ వాట్ ఈజ్ పిఆర్క్యూ ఆర్ నెగేషన్ క్యూ. సో నెగేషన్ ఆఫ్ పి అండ్ క్యూ ఈజ్ నథింగ్ బట్ నెగేషన్ పి ఆర్ నెగేషన్ క్యూ. ఇది మనకి ఆల్రెడీ కంజంక్టివ్ నార్మల్ ఫార్ములాలోనే ఉంది. ఈ రెండు ప్రపోజిషన్స్ మధ్యలో అండు ఉండాలి, తర్వాత ఎలిమెంటరీ సమ్ అవన్నీ కరెక్ట్గానే ఉన్నాయి కాబట్టి దీన్ని మనం కలిచొద్దు. ఇప్పుడు ఒకసారి చూద్దాం, ఇక్కడ మనకి నెగేషన్ ఆఫ్ పిఆర్ఆర్లో ఉంది. సో దీన్ని ఎలా రాయొచ్చు మనం, నెగేషన్ పి అండ్ నెగేషన్ ఆర్ నెగేషన్ క్యూ. ఇప్పుడు ఒకసారి చూడండి, సో క్యూఆర్పి యాసిడ్గా రాసేయండి, ఎలిమెంటరీ సమ్మే, ఇది ఎలిమెంటరీ సమ్మే, మధ్యలో కంజంక్షన్ ఉంది. సో ఇది ఒకసారి చూడండి, ఇక్కడ మనకి ఏ ఫార్ములాలో ఉంది, ఏ అండ్ బి ఆర్సి ఆర్ మీ ఇష్టం, పిఆర్క్యూ ఎట్లా అని రాసుకోవచ్చు, పితో రాయొచ్చు, సితో రాయొచ్చు, మీ ఇష్టం. ఏ అండ్ బి ఆర్సి అంటే ఫార్ములా ఏంది, ఏఆర్సి అంటే నెగేషన్ పి ఆర్ నెగేషన్ క్యూ, ఏఆర్సి అండ్ బిఆర్సి, బి అంటే ఏంది, నెగేషన్ క్యూ ఆర్ నెగేషన్ క్యూ. సో ఏ అండ్ బిఆర్సి అంటే ఫార్ములా ఏంది, ఏఆర్సి అండ్ బిఆర్సి. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఎలిమెంటరీ సమ్ కంజంక్షన్ వచ్చేసింది. ఓకే, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ద ఆన్సర్ ఫర్ ద 5th క్వశ్చన్. సో అదేవిధంగా 6, 7, 8 కూడా సాల్వ్ చేద్దాము. ఈ 3 కూడా చాలా చాలా సింపుల్ ప్రాబ్లమ్స్. సో ఫైనల్లీ థర్డ్ ప్రాబ్లం చూద్దాం. ఓకే, సో లెట్స్ సీ ద 6th ప్రాబ్లం. సో వాట్ ఈస్ ద 6th ప్రాబ్లం? నెగేషన్ ఇలా కూడా రాయొచ్చు, నెగేషన్ ఆఫ్ పి ఇంప్లైస్ క్యూ అండ్ ఆర్. సో దీన్ని ఎలా రాయొచ్చు, నెగేషన్ ఆఫ్ పి ఇంప్లైస్ క్యూ అంటే ఎలా రాయొచ్చు, నెగేషన్ పి ఆర్ క్యూ అంటే ఏంది, క్యూ అండ్ ఆర్. సో నెగేషన్ ఆఫ్ పి ఇంప్లైస్ క్యూ అంటే నెగేషన్ పి ఆర్ క్యూ. ఇదే ఫార్ములాలో ఉంది, నెగేషన్ ఆఫ్ పిఆర్క్యూ. నెగేషన్ ఆఫ్ పిఆర్క్యూ అంటే వీ కెన్ అప్లై ద డిమోర్గాన్ లా. సో దీని ఫార్ములా ఏంది, నెగేషన్ ఆఫ్ ఇక్కడ ఏముంది, డిమోర్గాన్ లా. ఇక్కడ ఏముంది మనకి, నెగేషన్ ఆఫ్ పిఆర్క్యూ అంటే ఫార్ములా ఏంది, నెగేషన్ పి అండ్ నెగేషన్ క్యూ. నెగేషన్, వాట్ ఈస్ పి, నెగేషన్ పి. నెగేషన్ ఆఫ్ పిఆర్క్యూ మీన్స్ నెగేషన్ పి అండ్ నెగేషన్ క్యూ. క్యూ అంటే ఏంది, క్యూ అండ్ ఆర్. సో నెగేషన్ పి అంటే ఏంది, పి అండ్ నెగేషన్ ఆఫ్ క్యూ అండ్ ఆర్ అంటే ఏంది, నెగేషన్ క్యూ ఆర్ నెగేషన్ ఆర్. ఒకసారి చూడండి, ఇది ఒక ఎలిమెంటరీ సమ్, ఇది ఒక ఎలిమెంటరీ సమ్, మధ్యలో కంజంక్షన్ ఉంది. మీకు కావాలంటే పీని పిఆర్పి కింద రాయండి, ఇట్ ఈజ్ యువర్ చాయిస్. ఇది ఒక ఎలిమెంటరీ సమ్, ఇది మధ్యలో అండ్ ఉంది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ రిక్వైర్డ్ సొల్యూషన్ ఇన్ కంజంక్టివ్ నార్మల్ ఫామ్. సో తర్వాత 7th వన్ చూద్దాము. సో వాట్ ఈస్ ద 7th వన్? పి ఇంప్లైస్, ఇదే 7th వన్. సో డైరెక్ట్గా మనం చేసేద్దాము. దిస్ ఈజ్ ఇన్ ద ఫామ్ పి ఇంప్లైస్ క్యూ. సో దీని ఎలా రాయొచ్చు, నెగేషన్ పి ఆర్ క్యూ అంటే ఏంది, క్యూ అండ్ ఆర్. దీని ఎలా రాయొచ్చు, ఇది కూడా మనకి పి ఇంప్లైస్ క్యూ ఫార్ములా ఉంది. నెగేషన్ ఆఫ్ పి అంటే నెగేషన్ పి మీన్స్ పి ఆర్. వాట్ ఈస్ క్యూ, నెగేషన్ క్యూ అండ్ నెగేషన్ ఆర్. సో దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పిఆర్ క్యూ అండ్ ఆర్. వాట్ ఈస్ ద ఫార్ములా, పిఆర్ క్యూ అండ్ ఆర్ మీన్స్ different symbols R and. So PRQ and PRR. So negation PRR.
and this is also in the form P, R, Q and R. So P, R, what is Q? Negation Q, and P, R, R. R is nothing but negation R. If you see here, elementarism, 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 conjunction, conjunction. So this is the required solution. Let us see the last problem, example 8, and after that we are going to see the third one, somewhat bigger problem. So negation of PR, negation Q and negation R. Negation of PR, negation Q and negation R. So this is in the form of negation of P and Q. What is the formula for negation of P and Q? This P ankondi, the Q ankondi. Negation of P and Q is nothing but negation P. P, what is P? PR negation Q or negation of negation R. So negation P, negation and just the R, negation Q. So this is also in the form negation of PRQ. So we can write this as negation of PRQ means negation P. Negation of PRQ means negation P, and so negation of PRQ means negation P, and negation of negation Q means Q, or negation of negation R means R. So this is in the form distributive law, A and BRC. A and BRC is nothing but what is the formula? ARC and BRC. So QRR. If you observe here, RR majlo antundi. So principal conjunctive normal form. So I'm sorry, conjunctive normal form. Let us see the last one. What is the last one? Negation of P biconditional Q. So let us solve this problem. Negation of P biconditional Q. So it requires more space. So let us solve that problem. Negation of P biconditional Q. So we have to produce in conjunctive normal form. So negation of P biconditional Q. So what is the formula for P biconditional Q? P conditional Q and Q conditional Q. Next, negation of, what is the formula for P biconditional Q? Negation PRQ, and Q conditional P means negation QRP. Negation QRP. So this is in the form negation of P and Q. So we can apply the De Morgan law. So negation P. Negation P. Negation of P and Q means negation P. What is P? Negation PRQ, or negation Q. What is Q? Negation QRP. So negation of negation PRQ or negation of negation QRP. So again this is in De Morgan law. Negation of PRQ means negation P. Negation of negation P means P. So P and negation Q. Or this is in the form negation of PRQ. So negation of negation Q means Q. If we did negation on R, then we will get and Q1 negation P. Okay. If you see here, this is in the form, here we have R operator. So let it be A, R, B and C. Distributive law, R symbol and symbol, different symbols. So A, R, B and C means what is the formula? A, R, B. A, R, B, what is B? Q. And A, R, C, what is A? P, R negation Q. A, R, B is over A, R, B and A, R, C. So that is nothing but negation P. Okay. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ అండు ఉంది, ఆరు ఉంది, ఇక్కడ అండు ఉంది, ఇక్కడ ఆరు ఉంది. అంటే కంజంక్టివ్ నార్మల్ ఫార్ములాలో ఎలిమెంటరీ సమ్ లేదు, మధ్యలో అండు ఉంది. కాబట్టి దీన్ని తీసుకొస్తే సరిపోతుంది. ఇక్కడ మనకి నెగేషన్ క్యూ ఉంది, క్యూ ఉంది. సో దాని నుంచి మనకి ఏమొస్తుంది? నెగేషన్ క్యూ ఆ క్యూ అంటే ఏమొస్తుంది? కాంప్లిమెంట్, అంటే ఇక్కడ ఆర్ ఉంది కాబట్టి మస్ట్ అండ్ షుడ్గా ట్రూనే వస్తుంది. అండ్ ఇక్కడ కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పీ ఉంది, ఆర్ నెగేషన్ పీ ఉంది. దాని నుంచి మనకి ఏమొస్తుంది? ట్రూ వస్తుంది. సో ట్రూ అండ్ నెగేషన్ క్యూ. ఇక్కడ మనకి పీ అండ్ ట్రూ. సో పీ వాల్యూ ట్రూ అయితే ట్రూ వస్తుంది, పీ వాల్యూ ఫాల్స్ అయితే ఫాల్స్ అండ్ ట్రూ అన్నా సరే ఫాల్సే వస్తుంది, అంటే పీ వాల్యూ వస్తుంది. సో పీ అండ్ ఇక్కడ కూడా మనకి ఏమొస్తుంది? నెగేషన్ క్యూ వస్తుంది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ కంజంక్టివ్ నార్మల్ ఫార్మ్. బికాస్ పీని మనం రాయొచ్చు, పీఆర్పీ రాయొచ్చు, అండ్ క్యూనల్ రాయొచ్చు, నెగేషన్ క్యూ ఆర్ నెగేషన్ క్యూ రాయొచ్చు. ఎలిమెంటరిజం మధ్యలో కంజంక్షన్ ఉంది. సో ఇది మనకి ఇట్లా ఏ ప్రాబ్లం ఇచ్చినా సరే చాలా ఈజీగా మనం దాన్ని కంజంక్టివ్ నార్మల్ ఫార్ములాలోకి ప్రొడ్యూస్ చేయొచ్చు. సో ఇది చాలా చాలా ఈజీ ప్రాబ్లం. కాన్సెప్ట్ అర్థమైతే ఏ ప్రాబ్లం అయినా చాలా ఈజీగా చేయొచ్చు. సో ప్లీజ్ లైక్ ద వీడియో, subscribe to the channel as well as share the channel with your friends. So please, thanks for watching.